గురుర్విష్ణు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై గురుదేవ. ఏమానీనుడు ఓదునో నా భాగ్యమును నేనెంత నీ బొగాడుదునో. భామిని మణి బుచ్చి వెంకమ భర్త పరశురామ సీతారామ దేశిక వరుడు నన్నిటరా రజని దీక్షాత్రయమునిడి ఏమానీనుడు ఓదునో నా భాగ్యమును నేనెంత నీ పొగాడుదును. సాధనలు బోధించి సంసారమునగల బాధలన్నీ యాడాచి శ్రీధరుడు విధి శివుడు గురుడని సేవ చేయుచు పంచముద్రలు శోధ చేయుము పైన జ్ఞానపు శుద్ధి నీకెరిగింతుననియను ఏమానీనుడు ఓదునో నా భాగ్యమును నేనెంత నీ బొగాడుదును. మిన్ను మొదలైనట్టి భూతములకుండే వన్యేలైదిట బోట్టి ఉన్న కమలపు మధ్యమందున వెన్నవలె వెలిగేటి పాపని నిన్నుగా గనవోయని నా కన్నులకు గనుపింపజేసెను ఏమానీనుడు ఓదునో నా భాగ్యమును నేనెంత నీ పొగాడుదును. అంగమావరణమని విక్షేప శక్చన లింగమగు తెలియుమని అంగలింగము సంగమునగల ఇంగితం బెరిగించిరెంటిని భృంగివేడ్గను మదిని నీవు పొంగుచుండు మటంచు తెలిపెను ఏమానీనుడు ఓదునో నా భాగ్యమును నేనెంత నీ పొగాడుదును. చరణాతీర్థం వీచి త్రివిధ ప్రసాదం వరువడిగా నందిచి మరచిపోయిన స్వస్వరూపము మరల నామది కెరుక చేసియు స్థిరముగా పరిపూర్ణ బోధను శరణని కరుణించె మురియుచు ఏమానీనుడు ఓదునో నా భాగ్యమును నేనెంత నీ పొగాడుదును. నన్ను నిల్పకపోయే నేనుండగానే అన్ని మాయామాయే ఉన్నదున్నట్లుండి లేనిది ఎన్నటికి లేదాయ కనుగొన అన్నది విన్నది కన్నాదున్నదనరాదు ఏమానీనుడు ఓదునో నా భాగ్యమును ఎంత నీ పొగాడుదును.
కలను దృష్టాంతముగా నీవుండజూచి అచలమును మెళుకువగా తెలుసుకుంటే చాలు మీదట కులము గోత్రము పేరు దెంపను కలువరింతలు సమయు దీనికి ఫలమదింతకు నెక్కువేదనే ఏమానీనుడుదును నా భాగ్యమును నేనెంత నీ బొగాడుదును నేగలను నీ తృష్ణ తీర్చుటకు వినుమో భాగవతుల కృష్ణ వేగ వినుపించు మనావిని నే వేడినా వినిపించనన్నియు ఓ గుణోఢ్యుల్లార ఓ పురుషోత్తమోత్తములార ఇకనే ఏమానీనుడుదును నా భాగ్యమును నీ ఎంత నీ బొగాడుదును. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై పూర్ణానంద పుల్లయాజులకు జై విష్ణువానంద కృష్ణమూర్త్యాజులకు జై అనంత కోటి భక్త మండలికి జై జై గురుదేవ. జై గురు. 37వ కందర్పం. జై గురుదేవ్. జై జలజ దళముల జలము కలియనిక్రియ దర్పణమున కను తేజమునను కలియని దర్పణ సామ్యము తలకొను తమమునను యాతత్వము చేరాదన్నా నిత్యానంద క్రమమీదేయన్నా కమనీయ మగు జ్ఞప్తి కనుతేరాలో చేర్చి సమగూరి కడాలొత్త సాధింపదొడారినా దమము మీది గురు ధ్యానమ మరి దర్పణంబున పోల్చి చూడగ శమదమాదిక గుణ కదంబము సౌష్ఠవాంశము పొందకను తత్వము చేరాదన్నా నిత్యానంద క్రమమీదేయన్నా. జై గురు. జై గురు. అందరికీ జై గురు. జలములోనున్న తామరాకు జలమంటన రీతిగా అద్దమందు ప్రతిఫలించు ప్రకాశము అద్దమంటన రీతిగా విధముగా ఈ ఎరుగుచున్నట్టి ఎరుక దృశ్యమును ఎరుగువాడును కలిసినట్టి తమస్సు ఆ పరతత్వమైనట్టి పరబయలుకు అంటదు. మరియు ఈ తమం పరతత్వమందు చేరదు. జలంలో ఉండేటువంటి తామరాకు జలం నీళ్ళల్లోనే పెరిగింది, నీళ్ళల్లోనే వృద్ధి చెంది నీళ్ళల్లోనే ఉంది ఆ తామరాకు. కానీ దానికి నీళ్ళు అంటావు. నీళ్ళల్లో పుట్టి పెరిగినప్పటికీ దాని లోపలికి పీల్చుకొని ఆహారంగా స్వీకరిస్తోంది తప్ప ఆ మునిగినప్పుడేమో ఇతర పదార్థాలకు కదా అంటినట్టు దానికి అంటవు. అద్దమందు ప్రతిఫలించు ప్రకాశము అద్దమనంటనే విధముగా అద్దంలో ఏ విధంగా అయితే నీ రూపం కానీ సమస్త వస్తువులు కానీ ప్రతిబింబంగా ఎట్లా కనపడుతున్నాయో ఆ ప్రతిబింబం కనపడడానికి వెలుతురు అనేటువంటి ప్రకాశం ఉంటే ఆ ప్రకాశములో రూపము అక్కడ ప్రతిబింబంగా కనపడుతోంది. ప్రకాశం లేకుండా ఉందనుకో చీకట్లో ఉన్న అద్దం కాడ పోయి నువ్వు నిలబడినప్పటికీ లేదా ఇతర వస్తువులు గోడో ఇంకోటో దానికి ఎదురుగా ఉన్నప్పటికీ అవి దాంట్లో ప్రతిబింబించవు. అవి ప్రతిబింబించాలంటే దానికి ఒక ప్రకాశం ఉండాల. అట్లా ఏ ప్రకాశం అయితే ఆ ప్రతిబింబ వస్తువు కనపడడానికి కారణమైందో అదేమో దాన్ని అద్దాన్ని అట్టుకోదు. కేవలం వెలుతురుగా ఉన్నప్పుడు ఈ ప్రతిబింబం దాని మీద పడింది. ఎరుగుచున్నట్టి ఎరుక దృశ్యమును తెలియబడుతున్నటువంటి ఎరుక అనేటువంటి దృశ్యం, ఎరుక అనేది ఉంటేనే ఎరుక అనే తెలివిలోనే నువ్వు చూస్తున్నావు. చూస్తున్న దాన్ని గుర్తించుతున్నటువంటి ప్రకాశం ఏమిటంటే
ఎరుకే ప్రకాశం, దాని ప్రకాశం చేతనే నువ్వు దాన్ని గుర్తెరుగుతూ ఉన్నావు. ఆ ఎరుక దృశ్యము, ఎరుక చేత తెలియబడుతున్నటువంటి దృశ్యం కానీ ఎరుగువాడును ఎరుగుతున్నవాడు కలిసినట్టి తమస్సు, ఆ ఎరిగేవానికి ఉన్నటువంటి ఆ ఎరిగేవానితో కలిసినటువంటి తమస్సు అంటే చీకటి. ఇందాక చెప్పింది వాడి దగ్గర మామూలుగా చీకటిగా ఉన్నప్పుడేమో దేనిని గుర్తించని స్థితి ఉంది, ప్రకాశంలోనే గుర్తించబడుతుంది. ఆ ఎరుక అనే దాంతో ఉన్నటువంటి వాడు, ఎరిగేవాడు చీకట్లో ఉంటే ఎరుగుతున్నటువంటి ఎరుక అనేటువంటి ప్రకాశం చేత సర్వ విషయాలు తెలుసుకుంటున్నాడు. అయితే ఆ పరతత్వమైనట్టి పరబయలుకు అంటదు. ఈ ఎరుక చేత తెలియబడుతున్నటువంటిది కానీ, తర్వాత ఈ ఎరుక చేత ఏ చీకటిగా ఇంతకుముందు ఉందో తెలియబడకుండా అజ్ఞానంగా ఉన్నటువంటిది కానీ, ఈ ఎరుక అనేటువంటి దాంట్లో జరిగే చర్యలు ఏంటివన కానీ ఎరుకతో చేయబడేటివి, తెలియబడేటివి, అవి పరబయలుకు అంటవు. అర్థానికి ఏ విధంగా ఇవన్నీ అంటలేదో అట్లా ఆ తామరాకు దాంట్లోనే పుట్టినప్పటికీ ఎలా అంటలేదో, ఈ బ్రహ్మాండం అనేది అంతా కూడా ఆవరణ అంతా కూడా బయలులోనే ఉన్నప్పటికీ బయలుగా ఉన్నటువంటి దానికి అంటదు. దానికి ఇది ఉందని దీని జోలే లేదు దానికి. కనుక ఎరుకకు మూలము లేదనియు పరబయలుకు అంటదు, మరియు ఈ తమం పరతత్వమందు చేరదు. ఇది దాంట్లోకి పోయి చేరదు, దాంట్లోకి పోయి చేరేది లేదు. దాంట్లోనే పుట్టి దాంట్లోనే పెరిగినప్పటికీ అట్లనే ఏ విధంగా నీళ్ళు అంటలేదో దానికి, అదేవిధంగా అద్దంలో ప్రకాశం చేత ప్రతిబింబాలు అన్నీ కనపడినప్పటికీ దాంట్లోకి ఎట్లా చేరలేదో అట్లా ఈ ఈ పరతత్వంలో ఈ అజ్ఞానము, ఈ చీకటి అనేది చేరదు ఎప్పటికీ. లేదా జ్ఞానం కూడా చేరదు. కేవలం జ్ఞానమే కాదు, జ్ఞానం చేత ఏ జ్ఞానం చేత అయితే తెలియబడుతున్నటువంటి ఎరుకగా ఉన్నదో ఆ ఎరుకకు సంబంధించిన అంశమే చేరదు దాంట్లోకి. కనుక ఎరుకకు మూలం లేదనియు పరబయలు ఎరుకకు మూలం కానీ ఆ ఎరుక నిలిచేందుకు స్థానం కానీ కాదని తెలిసి, పరబయలు అనేది స్వతసిద్ధంగా ఈ ఎరుక ఏర్పడకముందు మూలం లేని గుర్తెరిగే శరీరం రాకముందే, ఈ ప్రపంచంగా వ్యాప్తం చెందినటువంటిది సృష్టింపబడకముందే స్వతసిద్ధంగా ఉంది. దానికి మూలమే లేదు. అది ఎప్పుడు ఏర్పడింది అని చెప్పడానికి కూడా లేదు. కాబట్టి దానికి ఇది మూలం కానీ కాదు, ఇది నిలబడడానికి దాంట్లో స్థానము లేదు, ఇది కారణం కూడా కాదు దానికి. దీనికి అది కారణం కూడా కాదు. ఇది దానికి కారణం కాదు, అది దీనికి కారణం కాదు. అది వేరుగా ఉన్నటువంటి సర్వంగా ఉన్నటువంటి సర్వవ్యాప్తమై అదే ఉంది. ఇదే వేరుగా ఉంది. దీనికి ఆవరణ పరిమితులు ఉన్నాయి, దానికి లేవు. ఆ ఎరుక నిలిచేందుకు స్థానం కానీ లేదని తెలిసి చిదానందమనే ఎరుకలో క్రమక్రమంగా చిత్ప్రకాశమును అధిగమించగా పరగమమైన పరిపూర్ణమే శేషించును. ఈ చిదానందం అనేటువంటి ఎరుకలో ఏ ఎరుకలో అయితే క్రమక్రమంగా చిత్తము యొక్క ప్రకాశాన్ని శివయ్య గారు ఏఐ జనరేటెడ్ వచ్చారు. కాబట్టి ఈ చిదానందమనే ఎరుకలో క్రమక్రమంగా చిత్ప్రకాశమును ఏ ప్రకాశం చేత అయితే ఎరుకలో తెలియబడుతున్నటువంటి గుర్తెరుగుతున్నటువంటి దాంట్లో తెలియబడి దాంట్లో నేననేటువంటి చిదాకాశం అనేటువంటి చిదానందం అనేటువంటి ఆ చిత్ప్రకాశంగా తోచినదే, ఆ చిదానంగా ఉన్నటువంటి అఖండ ఎరుకగా ఉన్నటువంటిది నిన్ను వదిలిపెడితే నేనుగా భావిస్తున్నటువంటి శరీరాన్ని కాదు. ఏ ప్రకాశం చేత అయితే సర్వము తెలియబడుతుందో అది సమిష్టి ఆత్మగా ఉన్నటువంటి సమిష్టిగా ఉన్నటువంటి ప్రకాశం.
ఆ ప్రకాశ స్థితిలో ఉంటే అన్య వస్తువుగా ఉన్నటువంటివి గాని, అనేకంగా ఉన్నటువంటివి లేకుండా ఒక్క వస్తువుగా ఉన్నటువంటి స్థితిలో నుంచి పరగమ్యమైనటువంటి పరిపూర్ణం శేషిస్తూ ఉంది. నువ్వు దాన్ని దాటుకుంటే ఈ చిత్ప్రకాశాన్ని గురుకృప చేత దాటుకోగలిగితే ఉన్నది ఏది ప్రకాశించేది లేదు దాంట్లో. పరగమ్యమైనటువంటి పరిపూర్ణమే శేషిస్తుంది. శేషించేది అదే ఒక్కటే ఎప్పటికీ ఉంది. శేషించడం అంటే ఉన్నది. ఇవన్నీ వచ్చి పోతూ ఉన్నటువంటి దాంట్లో చిదానందంగా ఉండేటువంటి అఖండ ఎరుక స్థితి నుంచి దాటుకోవడం అనేది అధిగమించడం అంటే దాటుకోవడం. దాన్ని దాటినటువంటి స్థితిలో నువ్వు దాన్ని గుర్తిరగడం. అదే పరమగమ్యం ఏమిటంటే అదే ఇంక. ఆఖరుగా విచారణలో పరమగమ్యమైనటువంటి స్థితిని తెలుసుకోవడమే. కాబట్టి నిన్ను ఆకర్షింపజేయుచు, నిన్ను రమింపజేయుచున్నట్టి దృశ్యములకు హేతువైనటువంటి నీ సమిష్టి మనస్సుకు సంబంధించిన జ్ఞప్తిని నీ కనురెప్పలలోనే దాచియుంచుము. నీకేదైతే కనపడుతోందో, ఆ కనపడింది ఆకర్షించుతుందో, మళ్ళీ దాంట్లో కనపడుతున్న దృశ్యానికి కారణమైనటువంటిది ఏదైతే నిన్ను దాంట్లోకి మళ్ళీ మళ్ళీ రమింపజేస్తోందో, దానికి కారణమైనటువంటి నీ సమిష్టి మనస్సు. దానికి ఏది కారణమైంది? వ్యష్టిగా భావించినంత కాలము నేను ద్రష్టగా ఉంటే నాకు కనపడే నాలో ఉన్నటువంటి దృష్టి చేత ఏ దృశ్యమైతే అద్దంలో కనపడినట్టు ప్రతిబింబంగా కనపడుతోంది బాహ్య జగత్తులో, అది నేనుగా ఉండి చూసినా కనపడుతోంది. దానికి కారణ వస్తువును వెతుక్కుంటూ వెళ్తే నీవెవరో తెలియబడి మళ్ళా నీకు కనపడడానికి కారణమైనటువంటి సమిష్టి కారణం కూడా తెలుస్తుంది. ఆ సమిష్టి మనస్సు అనే దానికి సంబంధించింది ఏంది అంటే, ఆ సమిష్టి మనసే ఈశ్వరుడుగా భావిస్తున్నటువంటి అఖండ ఎరుక. దానికి సంబంధించిన జ్ఞప్తిని నీ కనురెప్పల్లోనే దాచియుంచుము. స్వీకరించద్దు అని. విస్తరించొద్దు, వ్యాపించొద్దు. దాంట్లో చూసిన దృశ్యంతో తాదాత్మ్యం అంతేలే. చూసిన దృశ్యముతో తాదాత్మ్యం చెందకుండా కనురెప్పల్లోనే దాచి ఉంచము. కన్నులలో చూసావు, కన్నులతో నుంచి చూస్తున్నది వేస్ట్‌గా ఇక్కడ చూస్తున్నది కనులతో చూస్తుంటే కనులతో చూసిందే లోపలికి పోయి విషయంగా మారుతుంది. కాబట్టి దాన్ని లోపలికి చేరనీయకుండా అక్కడనే ఉంచింగ. సమిష్టి మనసుకు సంబంధించిన జ్ఞప్తిని, సమిష్టి మనసుగా ఉన్నటువంటి ఈశ్వరీయ భావన అనేటువంటి అఖండ ఎరుక అనేదే వ్యాప్తి చెందడానికి కారణమైనది. బ్రహ్మాండం అంతా నీ ముందు పరిచింది అదే. ఎందుకనగా కనులు తెరిచినచో అది సృష్టి. కనులు తెరిచావంటే సృష్టి. ఎక్కడ? అఖండ ఎరుక దగ్గర. ఈ భావన వెష్టిగా కాకుండా వెష్టికి కూడా అదే ఆపాదించుకో, సమిష్టికి కూడా అదే ఆపాదించుకో. ఇక్కడ వెష్టి సమిష్టి భేదాలను మర్చి సమిష్టి కూడా అంతే. అది కళ్ళు తెరిచింది అంటే సృష్టి అంతా కనపడింది. కళ్ళు మూసింది అంటే అది లయం. కళ్ళు మూసి ఆ దృశ్యాన్ని ఏమి తనలోకి తీసుకోకుండా ఉంటే లయం. కనుక సృష్టి దృశ్యములను ద్వాదశి భావంతో నీ కనులెప్పల లోపలనే దాచియుంచుము అన్నారు. సృష్టి దృశ్యము ఈ రెండు ఎప్పుడున్నాయి అంటే చూసే ద్రష్ట ఉన్నప్పుడు, చూడబడినటువంటి దృశ్యాన్ని తనలోకి తీసుకునేప్పుడు ఉన్నాయి. కాబట్టి ద్వాదశి భావంతో కనురెప్పల లోపలనే దాచియుంచుము. ద్వాదశి భావం ఏమిటి? ద్వాదశిగా ఉన్నటువంటి ఈ ఉత్త బట్ట బయలు ఏమీ లేదు. ఈ ఉత్త బట్ట బయలు తప్ప మరేమీ లేదు. మరి వేమోగా తోచినదంతా ఎరుక చేత తోచబడినటువంటిదే, లేనెరుక అనే దాని చేత తోచబడినటువంటిది. కాబట్టి ఆ దృశ్యమంతా చూసేటువంటి ద్రష్ట ఉన్నంత కాలము ఉంది. కాబట్టి ఈ దృష్టితో చూడు. చూసే జగత్తునంతటి లేనెరుక అనేటువంటిది కల్పించమని మాయగా చూస్తూ నువ్వు ఏ భావనలో ఉండాలంటే ద్వాదశి భావంతో ఉండు. ఉత్త బట్ట బయలులో ఏమీ లేదు. చూసిన దృశ్యము, చూడబడిన దృశ్యం అంతా కూడా కేవలం లేనిదే కాసేపు అద్దంలో ఏ విధంగా దృశ్యంగా కనిపించిందో నువ్వు చూసినందువల్ల, ఆ చూడడానికి ఏర్పడినటువంటి ప్రకాశాన్ని చేత గుర్తించబడినందువల్ల. కాబట్టి ఆ ప్రకాశము దృశ్యము రెండు మానుకుంటే ఏ విధంగా దృశ్యము నీకు మళ్ళీ తోచదో ఆ విధంగా లోపల దాచి ఉంచి నువ్వు ద్వాదశి భావంతో దానికి కనబడే దృశ్యానికి మూలం లేదు. కనబడే దృశ్యం మూలం లేకనే
దృశ్యంగా తోచింది, ఉత్త బయలులో ఏమీ లేదు అని సాధకుడైనటువంటి నీకు ఈ సృష్టి అంతే ఉన్నట్టు తోచున్నది కనుక నువ్వు ఇంకా సాధకుని స్థితిలో ఉన్నావు కాబట్టి ఎవరు తెలుసుకుంటున్నటువంటి శిష్యుడు సాధకుడుగా క్రమ పరిణామం చెంది ఒక్కొక్క మెట్టు ఎక్కిపోయి తానే అదని తెలుసుకొని తనకు అపరోక్షమైన తర్వాత తాను దాని స్థితిని అధిగమించడం ఇంకా అక్కడ భావించేది అపరోక్షం చెందేది ప్రత్యక్షమయ్యేది ఇంకోటి అనేది లేదు. తానే ఆ స్థితిని పొందినటువంటి బయలు స్థితిలోకి పోతాడు. కాబట్టి ఇదంతా తోచబడుతున్నదంతా ఎక్కడ సాధకుడుగా ఉన్నప్పుడు నీకు ఈ సృష్టి అంతయు ఉన్నట్టు తోచున్నది కనుక నీవు దీనిని లేనెరుకగా భావించి ఇదంతా లేనెరుక ఏ విధంగా లేని కళ ఒకటి వస్తే ఆ కళలో సకల దృశ్యములు జరిగినట్టు వ్యవహారములు చేసినట్టు ఏ విధంగా భావిస్తావో మెలకు వస్తానే ఆ కళ ఏ విధంగా లేదో ఆ విధంగా నీవు దీనిని లేనెరుకగా భావించి అవుననక కాదనక ఉండేటువంటి సమదృష్టిని అలవర్చుకును. అవుననక కాదనక ఎందుకంటే నీకు తెలియబడుతుంది కదా. ఇప్పుడైతే సాధకుడుగా ఉండి నువ్వు అధిగమించి భ్రాంతులను వదిలించుకుంటూ పోతున్నంత కాలము మళ్ళా పోయిన స్థితిలో ఆఖరుగా సమిష్టి ఎరుక స్థితిలో నిలబడినా సరే మళ్ళీ కనబడే దృశ్య ప్రపంచం జరుగుతోంది కాబట్టి జరుగుతున్న దానిని తోస్తున్న దానిని నువ్వు లేనెరుకగా భావించి ఏం చేయాలి? లేనెరుక అనేటువంటి కళలో జరుగుతున్న వ్యవహారం అవునని అన్నా కాదనక అవునన్నా కాదనకున్నా కూడా అది జరుగుతున్న వ్యవహారం జరుగుతోంది, అవునన్నా జరుగుతోంది. కానీ దానితో నువ్వు తాదాత్మ్యం చెందకు. ఎవరు సాధకుడుగా ఉండి ఇదంతా తెలుసుకుంటున్నటువంటి సాధకుడు తన కళ్ళ ముందర జరుగుతున్నప్పటికీ అదంతా లేనెరుక చేత తోచినటువంటిది అని అవుననక కాదనక ఉండే సమదృష్టిని అలవాటు చేసుకున్నాం. సమానమైన దృష్టిని అలవాటు చేసుకో. కళలో వచ్చిన దాన్ని లేనిదని ఏ విధంగా నువ్వు నిర్ధారించుకుంటున్నావో జాగ్రత్తలో జరిగేది మూలం లేని గుర్తెరిగే శరీరం వల్ల కనపడుతున్నటువంటి నిజానికి అది లేనటువంటి బయలుకి ఏ సంబంధము లేకుండా బయలులోనే ఇది తోస్తున్నప్పటికీ జలంలోనే ఉన్నప్పటికీ అది ఏ విధంగా దానికి నీళ్ళు అంటలేదో అదే విధంగానే ఈ సర్వము అని చెప్పబడేటువంటి ఆవరణతో కూడినటువంటిది దానిలోనే ఉన్నప్పటికీ దానికి ఏ సంబంధము లేకుండా ఏ విధంగా ఉందో ఆ విధంగా నువ్వు కూడా బయలులో జరుగుతున్నటువంటి ఈ వ్యవహారాన్ని అంతటి కలలో కలిగిన దాన్ని జాగ్రత్తలో జరుగుతున్న దాన్ని రెండింటినీ సమానంగా చూడు. ఇది జరుగుతుందని అది కలలో ఉందని ఉన్నది లేదని అనకుండా సమదృష్టిని కలవర్చుకో. రెండిటి పట్ల లేనెరుక లేకుండా పోయేంత వరకు నిరంతరం సమదృష్టిలోనే కొనసాగు. లేనెరుక లేకుండా పోయే వరకు లేనెరుక అనేదే తోపిస్తున్నటువంటి నీకు చూపిస్తున్నటువంటి దృశ్య ప్రపంచం. దాని పట్ల నువ్వే ఆకర్షితులవై ఆ దృశ్యాన్ని మళ్ళా నీ భావనలోకి తీసుకొని నువ్వు తాదాత్మ్యం చెందుతున్నావు. మళ్ళీ దాన్ని ఆ ప్రకృతిలో లభించేటువంటి ప్రకృతిలో నీ ఊహకు అందేటువంటి వాటితో అనుభవాత్మకంగా మారితే మటుకు మళ్ళీ విషయాలు అయిపోతాయి. అవే విషయాలు అయిపోయి అవి మళ్ళీ ఆకర్షించేటువంటి స్థితిని మళ్ళీ నిన్ను దాని వైపుకు లాగేటువంటి స్థితిని కలిగి ఉంటాయి. కాబట్టి ఆ రెండింటినీ కలలాగే చూసుకుంటూ సమదృష్టితో ఉండవు. అప్పుడు ఎరుక ప్రభావం నీపై ఉండదు. ఎరుక ప్రభావం నీపై కళలో జరిగినటువంటి వ్యవహారాల మీద మీ జాగ్రత్త లేకొస్తానే దాని ప్రభావం ఉందా? దాని ప్రభావం కేవలం ఆ సూక్ష్మ స్థితిలో ఉన్నప్పుడు నీకు తోచినది. ఇది కళ లేని తోచి ఏ విధంగా తోచిపూస్తున్నావో నిజానికి జరుగుతున్నటువంటి జాగ్రత్తలో జరుగుతున్నటువంటి వ్యవహారం కూడా అటువంటిదేనని నువ్వు ఉంటే అప్పుడు ఆ ఎరుక ప్రభావం నీపై ఉండదు. ఎరుక నిన్ను బాధించదు కనుక నీవు ఎరుక జోలికి వెళ్ళవు. కాబట్టి అది బాధించేది లేదు. ఎప్పుడైతే ఎరుకతో కనపడుతున్నటువంటి తెలియబడుతున్నటువంటి దృశ్యముతో తాదాత్మ్యం చెంది నువ్వు లీనమవుతావో అప్పుడే అది నీకు బాధించడము లేదా ఆనందించడము ఈ రెండు సంశయాలు కూడా అందులోనే జరుగుతున్నాయి. దాంతో తాదాత్మ్యం చెందితేనే జరుగుతాయి. ఆ రెండింటినీ లేనరుగా చూస్తే జరిగేది ఉండదు. అనుభవం లేక రాదు. కాబట్టి ఎరుకలో కనపడినటువంటి వస్తువులు
అనుభవంలోకి రాలేదు. తాత్కాలికంగా అది అనుభవించినప్పుడు జరుగుతున్నట్టుగా తోచింది అంతే. కలలో నువ్వు చెరుకు తిన్నట్టుగా, దాని రసం మింగినట్టుగా, తియ్యగా ఉన్నట్టుగా తోచిందనుకో. దాంతోనే కడుపు నిండినట్టుగా తోచిందనుకో కలలో. జాగ్రత్త వ్యవహారంలోకి వచ్చిన తర్వాత దాహం అయితే ఉందనుకో, ఆ స్థితిలో దాహం అయ్యేటప్పుడు మెలకువ వచ్చిందనుకో, కలలో అన్ని చెరుకులు తింటివి, ఆ రసమంతా తాగితివి. మెలకువ వస్తానే మళ్ళీ దాహంగా ఎందుకుంది అని అంటే అది అనుభవంలోకి రాలేదు కాబట్టి. ఈ వ్యవహారంలోటి అనుభవంలోకి వస్తున్నాయి కాబట్టి, వ్యవహారంలోకి అనుభవంలోకి వచ్చి నువ్వు మళ్ళీ లేచి నీళ్లు తాగిండేది, దీంట్లో తాదాత్మ్యం చెందిండేది కూడా ఆ ఎరుక, ఆ కళ సృష్టించింది ఏదైతే ఉందో దాని వంటిదే అనుకో. 2 సమానమైన దృష్టి అయిపోతుంది. జాగ్రత్తలో జరుగుతున్న వ్యవహారాలు నువ్వే లేచి నీళ్లు తాగినాననే భావన చెందినప్పటికీ ఆ కళలో దృశ్యం వలె అనుకో అంతే. కాబట్టి కనుక నీవు దాని జోలికి వెళ్ళవు. ఇదే దమం. దమం అంటే నువ్వు ఏదైతే భావించావో దానితో తాదాత్మ్యం చెందకుండా నిగ్రహం కలిగి ఉండడం. ఈ దమమును మీరి అశరీరి గురుని ధ్యానించగా ఈ అశరీరత్వం నీకు అమరును. ఈ అశరీరత్వం అమరాలంటే ఏదైతే ఈ దమం నిగ్రహం ఏదైతే ఉందో, ఈ అంతరేంద్రియాలు, బాహ్యేంద్రియాలు నిగ్రహంగా ఉండి ఏదైతే ఎరుకగా కనపడుతున్నటువంటి నీకు దృశ్యం తెలియబడుతోందో, దానితో నువ్వు తాదాత్మ్యం చెందకుండా అది లేనిదేనని, లేని కల వంటిదని అని భావించినప్పటికీ నువ్వు మళ్ళీ దాన్ని మీరాలి. దాన్ని మీరిపోయినటువంటి అది తోచనే తోచకూడదు. తోచని స్థితిలోకి మీరిపోవడము. కాబట్టి ఎప్పుడూ సర్వము కూడా ఎల్లప్పుడూ కూడా కలలో ఏ విధంగా వ్యవహరిస్తున్నావో జాగ్రత్తలో జరుగుతున్న సకల పరిణామాలు ఆ విధంగా భావించాలంటే నీకు ఆ శరీర గురుమూర్తి అయినటువంటి ఆ గురుమూర్తి యొక్క కరుణ కావాలి. నువ్వు అది కూడా దాటుకొని అది కూడా కనపడకుండా ఉంటున్న స్థితిలోకి పోవాలంటే అశరీర గురుని ధ్యానించగా ఈ అశరీరత్వం నీకు అమరును. ఈ అశరీర గురుని ధ్యానించగానంటే ఒకరోజు ధ్యానించి ఊరికే కూర్చుంటే కాదు. ఎందుకు చెప్పారు అంటే దాని 4 శుశ్రూషలుగా చెప్పబడిన వాటిలో చేసుకుంటూ పోయిండే కాలమంతా కూడా నీ భ్రాంతులు వేయడానికే. నీకు లో నీకు నేను జీవుడనే కాడ మొదలైన కాడ భ్రాంతి మొదలైతే అక్కడి నుంచి ప్రపంచము లేనిది, నిజానికి లేనిదే, లేనెరుక చేత నిజంగా తోచబడుతోంది కలవలే అనే విషయంగా అయ్యి, ఆ లేనెరుకను కూడా రహితం చేసుకునేటువంటి పద్ధతికి దాకా పోయేదాకా జరిగిండేదంతా సాధకుడుగా నువ్వు చేసినటువంటి ప్రయాణమే. ఆ అశరీరమూర్తిని ధ్యానించగానంటే అశరీరమూర్తి యొక్క వాక్యాలను, అశరీరమూర్తికేమో ప్రారంభ స్థితిలో అంగ శుశ్రూష, ఆత్మ శుశ్రూష, భావ శుశ్రూష ఇట్లా 4 చతుర్వేద శుశ్రూషలు చెప్పారు స్థాన శుశ్రూషతో సహా. ఆఖరిగా నువ్వేంది నీ భావనలో ఏది ధ్యానించాలంటే గురుమూర్తి యొక్క వాక్యాలుగా ఉన్నటువంటి మూలం నేను గుర్తెరిగే శరీరం ఏమీ లేదు, ఉన్నది ఒక్కటే ఉత్త బట్టబయలు, అందులో ఏమీ లేవు, ఈ దృశ్య ప్రపంచమే లేదు అనేటువంటి స్థితిలోకి నువ్వు నీ శరీరంగా చూడబడుతోందే, ఆ శరీరంగా చూడబడుతున్నటువంటి శరీరం కూడా లేనిదే. గుర్తెరిగేది ఏదైతే ఉందో నీలో అది లేకుండా అయిపోతే అయిపోయింది. ఈ శరీరంగా ఉన్నది ఇది జడమైనటువంటి ఓ వస్తువు పెరిగినట్టు పెరిగి మళ్ళీ దాని యొక్క పెరుగుదల ఆగిపోయి మళ్ళీ కృషించి మళ్ళీ పోతుంది. ఇది జడ శరీరంగా ఉండేది. కాబట్టి అశరీరత్వం దేనికి రావాలంటే గుర్తెరిగే చైతన్యం రహితమైనటువంటి స్థితిలోకి అది రావాలి. గుర్తెరిగే చైతన్యం అద్దంలోని ప్రతిఫలించినటువంటి ప్రకాశంతో పోల్చి చూసినప్పుడు ఈ అద్దమునకు ప్రకాశం అంటనట్లు నీదనుకున్న బ్రహ్మ ప్రకాశం నీది కానిదై అది నీకంటదు. నేను చూస్తున్నాననే భావంతో చూసినప్పుడు నీ దృశ్యం నీదే. నువ్వు చూస్తున్నప్పటికీ కూడా చూస్తున్న దృశ్యము నీవు అద్దంగా ఉండి చూస్తే గనక ఆ ప్రకాశం అంటుకోనీయకుండా, అద్దం ఏ విధంగా తనలోనే ఎదురుగా ఉన్న ప్రతిబింబం కనపడినప్పటికీ దానికి అది అంటదో, ఆ విధంగా నీ భావంలో నీ మనసులో ఓ అద్దంలో కనపడుతున్నటువంటి ప్రకాశాన్ని, నీ కంటిలో కనపడుతున్న దృశ్య ప్రపంచాన్ని మళ్ళీ నీ లోపలికి తీసుకోకుండా ఆ అద్దం ఏ విధంగా అంటకుండా వదిలేసిందో దాంట్లోనే కనపడినప్పటికీ
నీలో కనపడినప్పటికీ నువ్వు ఆ విధంగా అంటకుండా వదిలేయాలి. ఆ నీదనుకొని నీవేదైతే భావించావో బ్రహ్మ ప్రకాశం, ఏ బ్రహ్మ ప్రకాశం అనే ఎరుక చేత సర్వమును నువ్వు గుర్తిస్తున్నావో అది నీది కానిదై అది నీకు అంటకుండా ఉంటుంది. అప్పుడు నీలోకి తీసుకోకుండా ఉంటే అక్కడే ఆపేస్తే ఇందాకే వచ్చింది పైన కనురెప్పల్లో నువ్వు చూసినటువంటి దాన్ని కనురెప్పల్లోనే ఉండని ఆ దృశ్యాన్ని మనస్సు చేత లోపలికి పోయి తాదాత్మ్యం చెందిందంటే మళ్ళీ దానికి అనేక రకాలైనటువంటివి అన్ని అనుభూతితో కూడినటువంటి అంశాలు చేరతాయి. అట్లా చూస్తే అప్పుడు నీకు అంటదు. అప్పుడు నీవు ప్రకాశ లక్షణం ఉన్న బ్రహ్మవు కాదు గనుక ప్రకాశ లక్షణం ఉంది అంటే గుర్తెరిగే ఎరుక ఉంది. గుర్తెరిగే ఎరుకుంటేనే గుర్తెరిగే ఎరుకే ప్రకాశము, గుర్తెరిగే ఎరుకే ప్రకాశ లక్షణము. కాబట్టి నీవు ప్రకాశ లక్షణాలు ఉండేటువంటి బ్రహ్మవు కాదప్పుడు. నేను బ్రహ్మమును అని విచారణ ద్వారా నువ్వు అనుకున్నావు. విచారణ ద్వారా అనుకున్నావేమిటి? అసలు సృష్టికి కారణమైన వస్తువు ఉత్పన్నం కావడానికి అయినటువంటి కారణమే అక్కడి నుంచి పుట్టింది. కాబట్టి నేను బ్రహ్మము, ఏ బ్రహ్మమును? ఈ సకల సృష్టిని సంకల్పించినటువంటి ఏ సంకల్పం మొదట పుట్టిందో అది అవ్యక్తంగా ఉన్నటువంటి ఒక్క స్థితిలో నుంచే పుట్టింది. ఆ ఒక్క స్థితిలో భాగమై నేనే ఉన్నా. ఏ ఆత్మ అయితే సంకల్పించిందో ఆ సంకల్పించిన ఆత్మే సకల సృష్టికి కారణమై ఉంది. కాబట్టి అది దాన్ని బ్రహ్మముగా మనం పిలుచుకుంటున్నటువంటి ఆ బ్రహ్మం ఏదంటే ఆ అఖండ ఎరుకగా ఉన్నటువంటి ప్రకాశ లక్షణమే. ఆ ప్రకాశ లక్షణాలను వదిలేస్తే గనక నువ్వు అశరీర గురుమూర్తి చేత దాన్ని వదిలేస్తే అప్పుడు నువ్వు ప్రకాశ లక్షణాలు ఉండే బ్రహ్మవు కాదు. నీవు ప్రపంచ దృశ్యములపై చెలించవు. అప్పుడు ఆ చలించే ప్రకాశాన్ని ఏ ప్రకాశమైతే నీకు అఖండ ఎరుకగా తోస్తున్నదో బ్రహ్మముగా తోస్తున్నదో దాన్ని కూడా వదిలేస్తే నీవు ఇంకా ప్రపంచ దృశ్యాలపై నువ్వు చెలించేది ఉండదు. ప్రపంచంలో కలిగేటువంటి ఏర్పడేటువంటి సకల దృశ్యాలు కూడా దానితో నువ్వు తాదాత్మ్యం చెంది సుఖదుఖాలకు లోను కావు. ద్వంద్వములు అనేటివి లేకుండా సమభావంతో ఉంటావు. అదే శమం, అదే శమం అనేటువంటిది. మూలం లేనివన్నీ సాధనా సంపత్తిలో వచ్చినటువంటివే. దాన్ని మళ్ళీ ఇక్కడ అన్వయించుకుంటే అప్పుడు మూలం లేని గుర్తిరిగే శరీరమైన నీవు చెలించక గనక శమించదు. మూలం లేని గుర్తిరిగే శరీరమైనటువంటి నేను, మూలం లేని గుర్తిరిగే శరీరమైనటువంటి చైతన్యం ఏదైతే కలుగుతుందో, ఏ చైతన్యం చేత సర్వమును తెలుసుకుంటున్నానో అఖండ ఎరుక స్థితిలో నాలో ఉన్నటువంటిది ఆ నేనైనటువంటి ఆ అఖండ ఎరుకగా ఉన్నటువంటి శరీరం, గుర్తెరిగే శరీరం అది చెలించదు. అప్పుడు నీవు చెలించవుగాక శమించదు. చెలించకుండా ఏదుంది? గుర్తెరిగే చైతన్యం చెలించకుండా ఉంటే మూలం లేకుండా వచ్చినటువంటి గుర్తెరిగే శరీరం. దానికి మూలమే లేదు. గుర్తెరిగే శరీరం ఏ మూలం చేత గుర్తెరిగిందో ఆ గుర్తెరగని స్థితిలో ఎప్పుడు ఉండేది అవ్యక్తంగా ఉన్నప్పుడు ఆ స్థితిలోకి మళ్ళీ నువ్వు వెళ్ళిన తర్వాత మళ్ళీ గుర్తెరిగేది లేదు. ఇంకా దృశ్యమానమైనది ఏది లేదు. దృశ్యం కనపడినప్పటికీ నువ్వు దృశ్యంతో కంటితో దేహంగా ఉండే శరీరానికి కంటితో కనపడుతున్న దానితో లోపల ఉన్నటువంటి అంతర్ చైతన్యంగా ఉన్నది, మూలం లేకుండా గుర్తెరుగుతున్నటువంటి దానిది, కారణమై ఉన్నటువంటి అఖండ ఎరుకగా నీలోనే ఉన్నటువంటిది. అది తీసుకోద్దు దీన్ని. అది లేని స్థితిలో గురుమూర్తికరణ చేత రహితమైపోయి దీనితో తాదాత్మ్యం చెందిన స్థితిలో ఉంది అది. అప్పుడు దృశ్యమానమైనది ఏదీ లేదు. దృశ్యమానమే లేదు. దృశ్యం కనపడేదే లేదు. దృశ్యం కనపడినప్పటికీ అద్దంలోకి ఏ విధంగా పోలేదో ఆ విధంగా కంటిలో కనపడుతున్నటువంటి దృశ్యం నీ అంతరంగ చైతన్యం లేకపోదు. అంతరంగ చైతన్యం రహితమైనటువంటి స్థితిలో కేవల బయలు మాత్రమే ఉన్నది. కనబడేటువంటి దృశ్య చైతన్యం అంతా కలలో దాని వలె అయిపోయింది. కాబట్టి నువ్వు బట్ట బయలైనటువంటి బట్ట బయలు కనుక దృశ్యమానం అనేది లేదు కనుక నీవు చెల్లించిన అవసరం లేదు. ఇంకా చెల్లించే అవసరం లేదు. ఇంకా దృశ్యం అనేది నీలోంచి లేదు కాబట్టి కావున దమించదు. ఇట్లు పలుమారులు ఎరుక నిన్ను ప్రభావించినను. కాబట్టి ఏమి శమము దమ్ము అనేటి రెండు దానంలో అక్కడ పైన శమము దమ్ము ఇక్కడ దమ్ము చెప్పారు. కాబట్టి బాహ్యేంద్రియాలుగా కంటితో కనపడినవి రహితమైనవి, కనపడకుండా అంటే చూసినా కూడా దానిని తీసుకోకుండా బాహ్యంగా జరిగే వాటిని
ఇక్కడేమో అంతరేంద్రియాలుగా భావించినటువంటి అంతరంలో తోస్తున్నాయే, అంతరంలో తోచేది కూడా లేదు. అంతరంలో తోచే ప్రకాశం ఏ దానికైతే ఉందో చైతన్యం, అది కూడా రహితమైనటువంటి స్థితిలో ఉంది కాబట్టి గురుమూర్తీకరణం చేత. ఇక్కడ అది కూడా లేదు. అది కూడా లేనటువంటి స్థితిలోకి పోయినావు కాబట్టి శమము, దమము 2గా ఉన్నటువంటి ఈ 2 నిగ్రహాలు కూడా దేనికి కలిగినాయో అంతకుముందు నువ్వు విచారణ పరంలో ఆ రెండిటి కలిగి ఉండు. బాహ్యేంద్రియ, అంతరేంద్రియ నిగ్రహాలు. ఆ అంతరేంద్రియ, బాహ్యేంద్రియాలు 2 కూడా లేనటువంటి స్థితి అంటే ఆ 2 దేనికి తోస్తున్నాయో ఆ తోచే స్థితే లేదు. తోచే స్థితి కూడా లేకుండా అయిపోయి, ఎరుకని ప్రభావించే స్థితే లేకుండా అయిపోయి, ఎరుక రహితమైనటువంటి స్థితి లేకపోతే, అట్లా పలుమార్లు ఎరుక నిన్ను ప్రభావించినా కూడా శమధమాదులతో అనేక మార్లు చింతన చేయగా, నువ్వు ఏదైతే నీకు బాహ్యంగా కనపడుతున్న దానితో ఈ 2 రకాల నిగ్రహాలతో నువ్వు దానితో తాదాత్మ్యం చెందకుండా చింతన చేస్తూ కేవలం బయలుగా ఉన్నటువంటి గురుమూర్తి తెలిపిన దాన్నే భావనలో పెట్టుకొని ఎప్పుడూ ఉన్నది అదే, ఇది లేనిదే కల్పిస్తున్నటువంటి లేనెరుక చేత తోచబడుతున్నది అని కనుక అనేక మార్లు నువ్వు అదే చింతలోనే ఉంటే దానితో తాదాత్మ్యం అనేది చెందవు. అది ఎన్నిసార్లు కనపడి ఎన్నిసార్లు నిన్ను ప్రభావించినా కూడా నువ్వు దానితో తాదాత్మ్యం చెందకుండా ఉంటావు. అది ప్రభావం చూపినప్పటికీ నీ కంటెదురుగా కనపడుతూ ఉంటుంది కాబట్టి ఉన్నప్పటికీ దానితో తాదాత్మ్యం చెందిన స్థితిలో ఉంటావు. అనేక మార్లు చింతన చేయగా ఆ విధంగా శమధమాదులతో బాహ్యేంద్ర, అంతరేంద్రియ నిగ్రహాలతో చింతన చేస్తే మాయాశక్తితో కూడినటువంటి భ్రాంతిమయమైనటువంటి అంశం నుండి విడుదల పొందేదు. ఏది మాయాశక్తి చేత నీకు ఉన్నట్లుగా తోపింపజేస్తోందో లేనెరుక అనేది, కనపడినటువంటి దృశ్య ప్రపంచం చేత భ్రాంతిమయమైనటువంటి దాని చేత ఏదైతే ఉన్నట్టుగా నీకు తోచిందో దాని నుంచి విడుదల పొందుతావు. ఆ మాయలో నుంచి మాయ చేత కనపడినటువంటివి, కలలో వచ్చినటువంటివి ఎలాగో బాహ్యంలో జాగ్రత్తావస్థలో జరుగుతున్న వ్యవహారములు కూడా భ్రాంతి చేత మాయాశక్తితో కూడి కనిపిస్తున్నటువంటి అంశాలుగా దానితో నువ్వు తాదాత్మ్యం చెందకుండా విడుదల పొందుతావు. అనగా మాయ చేత పడేటువంటి బ్రహ్మ నీవు కాదు. ఏ మాయ చేత అయితే తోపించబడి నీకు తోచడానికి కారణమైంది విచారణ చేత తెలుసుకుంటూ పోయావో, ఆ మాయ చేత ఏదైతే కదిలించబడుతోందో కదిలించడానికి కారణమైనది ఏమిది? సమిష్టి అనేటువంటి ఎరుక, సమిష్టి అనే బ్రహ్మము. ఆ బ్రహ్మమే తోపింపజేసింది, కదిలించింది ప్రపంచాన్ని కదిలించింది. ప్రపంచంలో ఏర్పడిన కదలికలతోనే మిగతా సకల కదలికలు వచ్చి, కదలికలకు కారణమైనటువంటి మూలలేని గుర్తెరిగే చైతన్యం చేతనే సకల సృష్టి జరిగింది. కాబట్టి దానికి కారణ వస్తువుగాను విచారించుకుంటూ పోయి అఖండ ఎరుక దగ్గరికి పోయిన తర్వాత ఆ కదిలించుతున్నటువంటి బ్రహ్మ నీవు కాదు. కదిలించే బ్రహ్మ నీవైతే మళ్ళీ నీవే బ్రహ్మవు, నీవే ఆ కదిలించబడిన దానితో తాదాత్మ్యం చెందిన తర్వాత మళ్ళా జీవుడుగా ప్రతిబింబించినది నువ్వే అవుతావు. ప్రతిబింబం ఏదైతే ఏర్పడిందో అనేకాలుగా ఆ బ్రహ్మము చేతనే ఆ ప్రతిబింబాలు అవుతావు మళ్ళీ. కాబట్టి ఆ కదిలించబడేటువంటి సమిష్టి ఎరుకుగా ఉండే బ్రహ్మ నీవు కాదు. నేను ఆ బ్రహ్మమును కాదు. ఆ బ్రహ్మము స్థితిని ఏదైతే మూలం లేని గుర్తెరిగే ఆ సమిష్టి బ్రహ్మం. కాబట్టి దాన్ని దాటినటువంటి అశ్రేయ గురించి చేత దాటించబడినటువంటి స్థితిలో ఉన్న శూన్యంగా ఎప్పటికీ బయలుగా ఏ దానితోనూ తాదాత్మ్యం చెందకుండా ఏది కలగడానికి కారణం లేనటువంటి బయలు ఉన్నదో ఆ బయలు దాంట్లో ఏ కార్యకారణాలు లేవు. అది నేను అనే విధంగా నువ్వు ఉండాలి. ఈ విధంగా తామరాకును నీటికి సంగత్వం లేనట్టు, తామరాకు నీళ్ళల్లోనే ఉన్నప్పటికీ దాంతో సంగత్వం లేనట్టు, అద్దమునకు ప్రకాశము సంగత్వం లేనట్టు. అద్దంలో ప్రకాశం ఉంటేనే వస్తువు కనపడుతోంది. అద్దం తెల్లారిలో ఉంది నీ దగ్గరే, కానీ నువ్వు నిద్రపోయినావు, నువ్వు దాన్ని గుర్తించలేవు. అలాగే ఒకవేళ అప్పుడు లేచి గుర్తించాలన్నా కూడా ప్రకాశం లేదు. ఏ ప్రకాశం అయితే ఉంటే దాన్ని గుర్తించడానికి అవసరమైనటువంటి ప్రతిబింబం దాంట్లో ఏర్పడుతుందో అది లేదు. అది లేనటువంటి స్థితిలో ఉంది. కాబట్టి దాంతో ఏ విధమైన సంగత్వము లేదు. ప్రకాశం కలిగిన తర్వాత అయినప్పటికీ కూడా నువ్వు దాంట్లో కనపడినటువంటి గోడో, ఎదురుగా ఉన్నటువంటి ఇంకో పటమో, లేకపోతే
ఎదురుగా ఉన్నటువంటి నీవో నీ ప్రతిబింబమో కనపడినప్పటికీ దాంట్లో సంగత్వం చెందలే, కేవలం ప్రతిబింబంగా కనపడింది అంతే. నువ్వు పోయి నిల్చొని చూసేవాడు ఉన్నావు కాబట్టి కనపడింది. అట్లా తామరాకు సంగత్వం లేనట్టు అద్దంలో ఉన్నటువంటి కనపడుతున్న రూపంతో ప్రకాశానికి సంగత్వం లేనట్టు శుద్ధ అద్దం వంటి పరతత్వమునకు శుద్ధ అద్దంగా ఉంది. అంటే ప్రతిబింబాలు తనలో కనపడినప్పటికీ దాంతో సంగత్వం చెందకుండా ఉండేటువంటి బయలుగా ఉంది అది. ఈ బయలు దాంట్లోనే ఈ ప్రకాశమంతా తోచింది, దాంట్లోనే ప్రతిబింబము తోచింది, దాంట్లోనే చూసేవాడు తోచాడు. అన్నీ దాంట్లో తోచినప్పటికీ దానికి ఏ విధంగా సంబంధం లేదో బయలుగా ఉన్నదానికి. అట్లా దీనికి పరతత్వం అనే దానికి ఎరుకకు సంగత్వం లేదు. ఎరుక అనేది నీలో కలుగుతున్నటువంటి భావన. పరతత్వం అనే దాంట్లో ఏ భావన లేదు, భావాతీతం. పరమపదమైన పరతత్వం నువ్వు బ్రహ్మ ప్రకాశము చేరదు. బ్రహ్మ ప్రకాశంగా ఉండేదేమో పరమపదంగా ఉండేటువంటి పరతత్వంగా ఉన్నటువంటి దాంట్లోకి చేరదు. ఇది మాత్రమే దీన్ని చూసుకొని తానున్నట్టుగా తన ఉనికిని నేననే ప్రకాశాన్ని తెచ్చుకొని అహంకరించినందువల్ల సమిష్టి ఎరుకగాను ఖండ ఎరుకలుగాను అనేకత్వంగాను చెందుతోంది. కాబట్టి ఇదేమో దాంట్లో చేరదు, దానికి సంబంధమే లేకుండా ఉంటుంది. కనుక అశరీరి గురుకృపతో ఎరుక విడుచు క్రమం ఎరిగి ఆ అశరీరి వగుము. అశరీరి గురుకృప చేత ఎరుకను విడిచేటువంటి క్రమాన్ని ఎరిగి ఆ ఎరుకను విడిచేటువంటి క్రమాన్ని ఎరిగి ఆ మూలపుటి ఎరుకగా ఉన్నటువంటి అఖండ ఎరుక కూడా పోవాలి. సృష్టికి కారణమైన మూలపుటి ఎరుక దగ్గర వరకు నీకు అనేకంగా తోస్తున్న కంటి కాటించి వాటి వరకు కనపడే అన్ని ఎరుకలు పోవాలి. అప్పుడు అశరీరి అవుతావు. అశరీరి వగుము అన్నారు, అశరీరివిగా మారు. అటువంటి గురువు చేత ఆ గురు కృపను పొంది 4 శుశ్రూషలు చేసి సకల భ్రాంతులను వీడుము అని చెప్పారు. అది సారాంశం. చెప్పన్నా. సాధన చతుష్టయంబుల బోధించెదనెరిగి మరి నీ బుద్ధీంద్రియముల్ శోధించి కడకు జిమ్ముమో బాధక ఖేదంబులడచి పనుపాడ కోరు ఉన్మనిలో నింపున ఉండగోరు మనసున పొంచుక మర్కాటమున్నది తనివి తీర్చి దాని తమకించి దాటుము వినయముగ వివరించి లోగును వికరణంబు నజ్ఞప్తి నరయుచు చనటి బోధల చౌకళించగ చలముతోడ గురుక్తి అందే పనుపాడ కోరు ఉన్మనిలో నింపున ఉండగోరు. మనసులో ఉందంట మర్కటం, మనసులో ఉందంట అది కోతి చేష్టలు చేసేది. పరబయలు లక్ష్యంలో సాధన చతుష్టయ సంపత్తిని గురుమూర్తి వివరిస్తున్నారు. పరబయలు అనే లక్ష్యంలో ఈ సాధన చతుష్టయ సంపత్తి అంతా కూడా వివరించబడుతున్నదంతా నీవు జీవుడుగా వేయించి భావన చేస్తే ఉన్నావు కాబట్టి, కనపడే దృశ్య ప్రపంచంతో తాయత్వం చెంది ఉన్నావు కాబట్టి నీకు అక్కడి నుంచి చెప్పాల్సి వస్తుంది. మొదటిదేమో నిత్యానిత్య వస్తు వివేకంగా ఏది అనిత్యంగా ఉన్నది, ఏది నిత్యంగా ఉంది. మళ్ళా నిత్యానిత్య వివేకం అనుకున్న తర్వాత దాన్ని కూడా దాటుకుంటే నిత్యము లేదు అనిత్యము లేదు, రెండు లేనటువంటి మొత్తమే లేనటువంటి స్థితి ఏమో ఆఖరుకు. ఈ విచారణ క్రమంలోనేమో సాధనా సంపత్తిగా చెప్పబడినటువంటి బ్రహ్మాండానికి కారణమైనవన్నీ చెప్తారు. ఇంకా సాంఖ్యతారక మనస్కాలన్నీ కూడా ఈ సాధకుడుగా ఉన్నప్పుడే తెలుసుకోవలసినవే అంతే. తెలుసుకున్న తర్వాత దానితో అవసరమే లేకుండా ఏ విధంగా పోయిందంటే ఆ చిక్కులన్నీ నీకేలా అని చెప్పినారు. ఆ చిక్కులన్నీ కూడా ఏవి తెలుసుకుంటున్నటువంటి చిక్కులుగా ఉన్నవే ఇవి. సృష్టికి కారణమైన కాటి నుంచి ఆపాదించింది ఎందుకంటే నువ్వు దానితో గుర్తెరిగి ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలుసుకోవాలి కాబట్టి ముందు అది తెలుసుకోకుండా ఇంకా మళ్ళీ అంతా లేదని ఊరికే చెప్పినట్టు కాదు కాబట్టి అది తెలుపుతున్నారు అంతే. అట్లా నిత్యానిత్య వస్తు వివేకంగా
తెలియబడితే తెలియబడుకుంటూ పోయిన తర్వాత ఆఖరుగా తెలియబడేది పరబయలే నిత్యము. ఆఖరుగా చేత సాధకుడుగా ఉండి సాధన చతుష్టయ సంపత్తి అంతా విచారించి ఆ సాధన చతుష్టయ సంపత్తిలో 4వదైనటువంటి తీవ్ర మోక్షాపేక్ష చేత నేను బ్రహ్మముననేటువంటి మహావాక్య విచారణలో నువ్వు పోయినావో అది కూడా లేనటువంటి స్థితిలో ఉంటే అదంతా పోతే పరబయలే నిత్యం. పరబయలు ఎప్పుడు ఉంది, దాంట్లో కార్యకారణాలు లేవు, పుట్టుకు కారణమైనటువంటి వస్తువు లేదు, బ్రహ్మం చేత కల్పించబడినటువంటి జగత్తుగా సృష్టించబడి మళ్ళీ లయించబడేది లేదు. అప్పటికీ అదే ఉంది. ఇది ఉన్నా లేకపోయినా, ఇవి వచ్చినా లేకపోయినా, ఈ దీంట్లో కలిగే పరిణామ వికారములకు సంబంధం లేకుండా ఉంది అది. కాబట్టి అవిద్యా సబలిత బ్రహ్మము అనిత్యం. అవిద్య చేత మాయ చేత సబలించబడినటువంటి బ్రహ్మముగా చెప్పబడినది అనిత్యం. అది అజ్ఞాన లోకానుభవములను వైరాగ్యముతో విడిచిపెట్టవలను. అజ్ఞానంగా తోచబడుతున్నటువంటి లోకంలో కలుగుతున్న అనుభవాలను, లోకంలో అనుభవాలని పుట్టినప్పటి నుంచి పిల్లోడుగా దొగ్గాడు నుంచి ఒక్కొక్క అనుభవంగా ఏర్పడుతూ ఉంది. పిల్లోనిగా ఉన్నప్పుడు దొగ్గాడుకుంటా పోయి ఎదురుగా వేసిన వస్తువులతో తాయాత్వం చెందావు, ఆడుకున్నావు. ఇంకా కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ వస్తువులతో ఆడుకోవు కదా, మళ్ళీ వేరే రకమైనటువంటి ఆటలతో ఆడుకున్నావు. యువకుడుగా అయిన తర్వాత సాంసారిక జీవితం ప్రారంభించిన తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి వేరు, ఆ చిన్నప్పుడు కాదు. మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకా 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 ఇవి చేసే కొద్దీ బరువు మోస్తూ ఉంటుంది, పైన బరువు ఎక్కినట్టు. మళ్ళీ సంసారం, వ్యాపకం, కుటుంబం, మళ్ళీ దాంట్లో వ్యవహరించే తీరు మళ్ళీ మారిపోయాయి. మళ్ళీ ఆ తర్వాత ఇక శరీరం నశించే స్థితిని పొందే స్థితి అంతా కూడా మళ్ళీ అదొక అనుభవం. మళ్ళీ నువ్వు వ్యవహరించి చిన్నప్పటి నుంచి దుమ్ముకి ఎగిరి గంతులాడి యవ్వనంగా ఉన్నప్పుడు అన్ని రకాలు చేసి ఇన్ని రకాలైనటువంటి లోకానుభవాలన్నీ లేకుండా మధ్యలో మెదులుతుంటాయి. కానీ ఏమైపోయావన్నీ నువ్వు మంచంలో పడే స్థితి వచ్చిన తర్వాత ఈ వ్యవహారం చేసినంత శరీరమే. దీంట్లో ఉన్నటువంటి భావనతో ఏ భావాలు కలిగాయో దానికి అనుగుణంగా ఈ భావాలు కలిగినాయి. కాబట్టి ఇవన్నీ లోకానుభవాలు. లోకంలోకి నేను వచ్చి వ్యవహరించిన సందర్భంగా ఏర్పడి నాలో ఫిక్స్ అయిపోయినటువంటి భావాలు ఇవన్నీ లోకానుభవాలు. ఆ లోకానుభవాలను ఏం చేయాలి? మళ్ళీ గనక దానివైపు రాగం చూపామనుకో మళ్ళీ ఫిక్స్ అయిపోతుంది. ఇంకా నిరంతరం అదే. అది లోకానుభవాలని, లోకంలో నీకు చిన్నప్పటి నుంచి కలిగినటువంటి అనుభవాలను ఒక్కటొక్కటిగా నీ స్థితిని బట్టి వదిలేసావా లేదా? ఆ వదిలేసినట్టుగానే మనసులో నిలబడిపోయినటువంటి అనుభవరీత్యా అనుభూతి చెందుతున్నటువంటి వాటిని కూడా విడిచిపెట్టుకుంటూ రావాలి, వైరాగ్యంతో విడిచిపెట్టుకుంటూ రావాలి. లేదంటే అది చేయలేకపోతే, ఇది పొందలేకపోతే, అది కాలేకపోతే ఈ అసంతృప్తులన్నీ కూడా మళ్ళీ చింతన కలగజేస్తాయి లోపల. చిన్నప్పటి నుంచి పొందినటువంటివన్నీ మళ్ళీ వదిలేసుకుంటే ఎట్లొచ్చావో నీ శరీర స్థితిగతిని బట్టి. కాబట్టి అన్ని రకాల లోకానుభవాలను వదిలేయి. ఇంకా ఉండి చేసేది ఏమీ లేదంటే భౌతికంగా బయట కనపడుతున్నటువంటి ఇవి చేయలేకపోతే, అవి చేయలేకపోతే అనేది నువ్వు చేయకపోయినా చేసినా అవేమీ ఆగవు. జరగాల్సినవి ఎవరో జరుగుతారు. నీ పని వరకు నీవు చేసావు. ఆ అనుభవాలన్నిటిని మళ్ళీ ఫిక్స్ చేసుకోకుండా వైరాగ్యంతో విడిచిపెట్టవలను. ఆ వైరాగ్యంతో విడిచిపెట్టమన్నారు. ఇంకా ఆఖరి స్టేజ్లో కాదు, ఇంకా కొంచెం ముందుగానే వైరాగ్య భావన ఎవరైతే పొందారో వాళ్ళు ప్రపంచానికి మార్గదర్శకులుగా అయ్యారు. శంకరాచార్యులు లాంటి వాళ్ళు, వివేకానందులు లాంటి వాళ్ళు, తక్కువ వయసులో బాలరామ స్వామి లాంటి వాళ్ళు ప్రపంచానికి జ్ఞానం చెప్పేటువంటి స్థితిలోకి వాళ్ళు వెళ్ళారు. ఎందుకంటే తక్కువ వయసులోనే వాళ్ళు మోహం చెందకుండా ఈ లోకానుభవాలను వైరాగ్య భావంతో వాళ్ళు విడిచిపెట్టారు. కాబట్టి అట్లే వైకుంఠ కైలాసాది ధామములను మోక్షానందమునకు కూడా లేనివని వదలవలను. ఈ వైకుంఠము, కైలాసము ఇక్కడంతా చేస్తే దానితో పోయి పుణ్యపదం చేత అక్కడికి పోయి ఎక్కడో చేరుకుంటాననేది కూడా వదిలేయాలి. అక్కడ ఏమీ చేరవు. నువ్వు చేసినటువంటి కర్మ ఫలితాలను బట్టి, వ్యవహరించినటువంటి నీ భావనలో ఉండే కర్మలను బట్టి ఆయా శరీర స్థితిగతులను అది పొందుతూ ఉంటుంది అంతే. కాబట్టి అట్లా
బ్రహ్మమైనటువంటి నీకు మూలం లేదని ఊరకుండుట శమం. నేను బ్రహ్మమును అనేటువంటి స్థితిలోకి ఏదైతే విచారణ చేసుకుంటూ పోయిందో అది సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మముగా ఉన్నది. దానికి మూలమే లేదు. మూలం లేకుండానే అది కేవలం వ్యక్తమైనటువంటి సంకల్పం చేత వ్యక్తమైతే ఆ వ్యక్తమైన దానికి మళ్ళీ మాయ తోడై మిగిలినవన్నీ ఏర్పడడానికి కారణమైంది అని నిగ్రహం కలిగి ఉండడమే. నీకు దృశ్యమవుతున్న లోకములు ధామములు ఉత్త బట్టబయలు ఏమీ లేదని ఈ ఈశ్వరీయ వ్యవహారమునందు ఇచ్చానుమాట దమం. ఈ ఈశ్వరీయ వ్యవహారంగా కనపడుతున్నటువంటి సకల ప్రపంచంగా కనపడుతున్నటువంటి లోకాలన్నీ ఉన్నాయే అవి ఉత్త బట్టబయలులో నిజానికి ఏమీ లేవు. ఈ సృష్టికి సంబంధించిన వ్యవహారం అంతా ఈశ్వరీయ వ్యవహారం అంతా కూడా లేనిదేననేటువంటిది దాని మీద ఇచ్చ మానుట. దాని మీద ఇంకేమీ లేదు. బ్రహ్మాండంగా కనపడుతున్న దాంతో కలుగుతున్నటువంటి దృశ్య ప్రపంచంతో నువ్వు తాదాత్మ్యం చెందకుండా ఉండేదే దమం. ఈ రెండు లేకుండా లేనెరుకు విషయములు ఏమీ లేవు గనుక సమదృష్టితో నుండుటేమో తితీచ్ఛ. ఈ రెండు ఏదైతే అంతరేంద్రియ బాహ్యేంద్రియ నిగ్రహాలతో ఈ రెండు లేనివే అని నువ్వు ఏ విధంగా అనుకుంటావో, అంటే బాహ్యంగా కనబడుతున్నటువంటి శరీరావయవాలతో కూడిన నిగ్రహము, అంతరంగా నీకు తోస్తున్నటువంటి ఎరుక చేత ఈ ప్రపంచం ఉన్నదని ఆ ప్రపంచం యొక్క అనుభవాలతో కూడినటువంటి అంతరంగ చతుష్టయానికి లోపల ఏవైతే తోస్తున్నాయో అవి కూడా లేనివి, రెండూ లేనివని ఆ రెండిటి పట్ల సమదృష్టితో నువ్వు ఓపికగా ఉండడం అనేది తితీచ్ఛ. పరబయలు లక్ష్యంలో బ్రహ్మానందమును త్యజించుటేమో ఉపరతి. ఆ పరబయలు లక్ష్యంలో ఏదైతే బ్రహ్మానందము ఇదేను నేను అనేకంగా లేనటువంటి ఏకత్వ స్థితిని పొందినటువంటి అఖండ ఎరుక భావంతో నేను బ్రహ్మం అనేటువంటి స్థితిలో నుంచి దాన్ని కూడా ఆ బ్రహ్మానందంగా తోచబడినటువంటి అనేకం లేకుండా ఒక్క స్థితిలో ఉందే సర్వద్వందములను మరిచి నేనే బ్రహ్మం అనేటువంటి స్థితి లేకపోయినటువంటి దాన్ని కూడా వదిలేస్తే దాన్ని కూడా త్యజించడమే ఉపరతి. ద్వాదశి షోడశులు యందు నమ్మికే శ్రద్ధ. ద్వాదశి షోడశుల్లో ఏ ద్వాదశి అయితే మూలం లేని, ఏ ద్వాదశి అయితే ఉత్త బట్టబయలు అనేది మాత్రమే ఉంది, అందులో ఈ మూలం లేని గుర్తిరిగే శరీరానికి చోటే లేదు. ఇది కేవలం లేఖనే తోచినటువంటి ఎరుక అనేటువంటి దాంట్లో ఉండడమే ఎప్పుడు అదే శ్రద్ధ. శ్రద్ధగా ఉండము అంటే ఏమిటి మీద శ్రద్ధగా? ఏ పనిలో నువ్వు చేస్తున్నావో, ఏ వ్యవహారంలోకి పోయినావో, కాసేపు పోయి నుంచి ఏ పనులు లేకైతే జాగ్రత్త అవస్థలో ప్రపంచం అనే పనులు లేకపోతావో ఆ పోయినటువంటి పనుల్లో ఏ వ్యవహారంలో ఉన్నప్పటికీ నీ భావంలో ద్వాదశి షోడశుల యొక్క అంతరార్థము మదిలో మెదులుతూ ఉంటే కనుక అదే నీకుండేటువంటి శ్రద్ధ. ఎరుక విడిచుటే సమాధానం. సమాధానం ఏమిటి దీని అన్నిటికంటే ఎరుక విడిచి ఉన్నట్టే సమాధానం. ఎరుక విడిచి ఉన్నట, ఎరుక తోస్తున్నటువంటి దానితో నువ్వు తాదాత్మ్యం చెందకుండా నీ ముందరే అన్నీ జరుగుతూ ఉన్నప్పటికీ దాని నిమిత్త మాత్రంగా నువ్వు ఏమాత్రం చూడకుండా దానితో తాదాత్మ్యం చెందకుండా కనపడుతున్నటువంటి కళలాగా భావిస్తే అదే సమాధానం. జనన మరణ రాహిత్యం కొరకు పరమపద మార్గం అనుసరించుటకు ఆ జనన మరణ రాహిత్యం కలగాలి. మళ్ళీ సృష్టికి కారణమైనటువంటి బీజం ఏదైతే లోపల సంకల్పిస్తోందో అది రహితమైనటువంటి స్థితిని ముందుగానే పొంది ఉంటే జీవన్ముక్తులు అయి ఉన్నటువంటివి. కాబట్టి అది కారణమైనటువంటిది దేహాన్ని తగిలించుకోవడానికి మళ్ళీ సంకల్పించదు. కాబట్టి అది పొందాలంటే ఆ రాహిత్యమైనటువంటి పరమపద మార్గం అనుసరించుటకు అశరీర గురిని ఆశ్రయించుటకు తహతల్లాడు లక్షణయుతుడైనటువంటి జీవన్ముక్తిని ఉండినట్టిదే తీవ్ర మోక్షేచ్ఛ. ఆ తీవ్ర మోక్షేచ్ఛ ఎటువంటిది అంటే జననమరణ రాహిత్యం అనేటువంటి పరమపద మార్గం నాకు కావాలి అని అనుసరించేకి అశరీర గురిని ఆశ్రయించేకి ఎటువంటిది? తహతహలాడేటువంటి లక్షణయుతుడైనటువంటి వాడు. తహతహలాడడం అంటే దారుణమైనటువంటి వేడి వాతావరణం ఉండే స్థితిలో నీ లోపల దేహంలో కలిగినప్పుడు దప్పికతో ఎప్పుడైతే దాహార్తిని తీర్చుకోవాలనేటువంటి వరకు నీకు ఉపశమించదో మనస్సు, శరీరం కలుగుతున్నటువంటిదేమో శరీరానికే, అది కలుగుతున్నప్పటికీ దాన్ని గుర్తిరిగి తహతహలాడుతున్నది ఏంటి అంటే మనస్సు. అది పోయి నీళ్లు తాగితే
అవి ఏ విధంగా నీకు మనసు కుదుటపడిందో శరీరంలోకి. కాబట్టి ఈ తహతహలాడేవాడు దేని మీద తహతహలాడమంటున్నాడంటే, అశరీర గురిని ఆశ్రయించేది ఎప్పుడబ్బా అని ఆడాలంటున్నారు. ఏడా 100% కూడా, 2% కూడా ఆ తహతహ లేదు. అశరీర గురుమూర్తిని చేరి సర్వము ఇప్పుడే పోగొట్టుకోవాలనేది లేకుండా, ఏదో మోక్షం కలుగుతుందనో, లేకపోతే ఉత్తమ జన్మ కలగాలనో, లేకపోతే ఏదో దీనివల్ల కొన్ని కష్టాలు తొలగిపోతాయి, లేకపోతే దానివల్ల సంపదొస్తుంది, లేకపోతే దీనివల్ల ఇంకోటని ఇట్లా నానా రకాలుగా భక్తిలో నుంచి వ్యాప్తి చెందుతున్నారు, వ్యాపకం చెందుతున్నారు. వేరు వేరు వ్యాపకాలలోకి పోతున్నారు. అంతే తప్ప వ్యాపకాలన్నీ సర్వము నశించేటువంటి వ్యాపకం అనేది లేకుండా అయిపోయేటువంటి మళ్ళీ జన్మ కలగడానికి అవకాశం లేకుండా ఉన్నటువంటి అశరీర గురుమూర్తిని గనక ఆశ్రయిస్తే మేలు జరుగుతుందంటే అట్లా తహతహలాడేవాడే లక్షణయుతుడు. అశరీర గురుమూర్తిని ఆశ్రయించి జన్మను రాహిత్యం చేసుకోవాలి అని ఎవరైతే కోరికతో ఉన్నారో తీవ్ర మోక్షాపేక్షతో, అటువంటి వాడు తీవ్ర మోక్షాపేక్ష కలిగినటువంటి వాడు. ఆ నిజమైన నిజ ప్రబోధ చేత నీ సమిష్టి మనస్సును ఎట్లా అంటే ఊరికే వచ్చి ఫస్ట్ వినిపోతే ఆ ఆ వెంకటాచలం తన ఒక జీవిత చరిత్రలో ఏం రాశారంటే, అనేక మందితో అనేక రకాలుగా ఏవేవో విచారించి దానితో మనసు తాదాత్మ్యం కుదరక ఆ చెప్పేటువంటి వాటితో మళ్ళీ మళ్ళీ సందేహాలు ఏర్పడుతూ ఉంటే, చెంగప్ప చిన్నాయన మా అన్నయ్య ఉన్నాడు పుల్లప్ప అని ఊర్లోను, పదామోసారి అని పిలుచుకొని పోతే ఓ రోజంతా ఎద్దల మీద కాడ కూర్చొని ఆడ విచారణ, మళ్ళా రాత్రికి వచ్చి పడుకొని ఇంటి దగ్గర విచారణలో కొన్ని అంశాలు ఇంకా అప్పటికి ఆయన ఉపదేశమే తీసుకోలేదు. విచారణలో అంశాలు ఎప్పుడైతే మనసులో కుదుట పడినాయో ఇంక అప్పటి నుంచి తీవ్రమైపోతా ఉందంట. ఇంకా రాకపోయినే స్వామి ఏమో వస్తానని మీ ఊరికి వచ్చి అక్కడే ఉపదేశం ఇస్తానన్నాడు, రాలేదే, ఇంకంతేనా, రాడా, లేకపోతే ఎందుకు ఇష్టం లేదో, నెల రోజులైపోయాయి మేము పోయిచ్చి అని రోజు దుఃఖించుకుంటున్నాడంట మనసులో అని రాశాడు దాంట్లో. స్వామిని పోయి కలిసి వస్తున్నాయి, వచ్చినాడు వస్తాననే చెప్తాననే, ఏమో రాకపోయా అని చెప్పి అదంతటిని ఇన్లైన్ లెటర్ తీసుకొని, ఏం స్వామి ఇంతగా మేము అనుకుంటే వస్తామని చెప్తే మా బాధను తీర్చేకి మీకు బుద్ధి పుట్టలేదా, మాకు ఆ అదృష్టం లేదా అని చెప్పి బాధ అంతా వ్యక్తపరుస్తూ లెటర్ రాస్తే మళ్ళీ ఇంకా పోదాం, ఇంకా వెంటనే ఇంకా ఎందుకు లేట్ చేయడం అని చెప్పి మళ్ళీ పోయినారట. అట్లా తీవ్రమైనటువంటి ఒకసారి కావాలి అనే మనసులో కోరిక కలిగిన తర్వాత తీవ్ర మోక్షాపేక్షతో ఆ గురుమూర్తి, అట్లాంటి గురుమూర్తి ఎప్పుడు దొరుకుతాడు, నేను ఎప్పుడు దీంట్లో నుంచి భ్రమరహితమైపోయి బయటపడల్లా అనేటువంటి స్థితిలో ఉండేవాడే తీవ్ర మోక్ష కలిగి ఉండేవాడు. అటువంటి వాడికే అది ఉండేదే తీవ్ర మోక్ష, వాడే లక్షణితుడు. ఈ నిజమైనటువంటి నిజ ప్రబోధ చేత నీ సమిష్టి మనసును, బుద్ధిని, అధిష్టాన దేవతారూప ఇంద్రియములను విమర్శించి ఇదంతయు భ్రాంతి అని నిశ్చయంగా వాటిని జ్ఞప్తిని నీ నుండి బయటకు చిమ్మివేయం. ఈ కలిగినటువంటి పుట్టినప్పటి నుంచి వ్యవహారాత్మకంగా తోచినటువంటి సర్వము అంతా కూడా కేవలం భ్రాంతి అని చెప్పి నువ్వు విచారణ చేత తెలుసుకొని ఈ నీలేకి చేరినటువంటి ఇదంతటిని అన్ని భ్రాంతులను చిమ్మేయి. అప్పుడు ప్రజ్ఞాపరిణామమైన పిండ బ్రహ్మాండముల యొక్కయు వాటి అహముల యొక్కయు పరిణామములు నిన్ను తాకవు. అప్పుడు నీకేర్పడినటువంటి నీ ప్రజ్ఞ చేత నీ ప్రజ్ఞలో పరిణామం చెందుతుంది. ప్రజ్ఞ శరీరం కాదు, శరీరం పరిణామం చెంది ఏమైంది, నశించే స్థితికి చేరుకుంది. శరీరమేమో చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి పరిణామం చెందుతూ పోయి నశించే స్థితికి చేరుకుంది. ప్రజ్ఞ పరిణామం చెందితే ఏమవుతుంది, ప్రజ్ఞలో పరిణామం జరిగితే ఈ ఏర్పడినటువంటి పిండ బ్రహ్మాండముల స్థితిలో నుంచి నీకు ఏర్పడిన సర్వబ్రహ్మములు, ఈ భ్రమలు అంటే ఏది, నేననే అహము, బ్రహ్మమనే అహము, అఖండ ఎరుకుగా ఉన్నటువంటి అహము, ఈ అహము, ఈ రెండు అహములు కూడా పోయి ఆ పరిణామాలు నిన్ను తాకవు. ఆ స్థితికి నువ్వు చేరుకుంటావు. ఎరుక పరిణామం చెందితే ప్రజ్ఞ పరిణామం వల్ల నువ్వు పోగొట్టుకోవాలి తప్ప పరిణామంతో సంపాదించుకునేది ఉండదు. పరిణామంతో మార్పు చెందిండేది ఏంటంటే ఉన్నవన్నీ పోవడమే. అవి నీకు బాధకములు కావు, అవి బాధకాలు కాదు. అవి వాటి వల్ల నీవు భేదం పొందవు. వాటి వల్ల ఎప్పుడైతే ప్రపంచాన్ని దాంతో తాదాత్మ్యం చెందుతావో అన్ని బాధలు నీలోకి వచ్చి చేరుతానే ఉంటాయి. ఇంకా
కాసేపు సంతోషం చేరినప్పటికీ, ఆనందం చేరినప్పటికీ మళ్ళీ అంతా కూడా జన్మము, పరిణామము, మళ్ళా శరీర బాధలు అన్నీ కూడా దుఃఖాలే. కాబట్టి కనుక వాటి ప్రభావం నీపై పడినప్పుడల్లా నీవు బాధ చెందక ఖేదములను విస్తృత్తో అణుచుకొనుము. ఈ బాధ చెందేటివి, ఈ ఖేదం చెందేటివన్నీ కూడా ఈ పరిణామాలు నీలో జరిగినప్పుడల్లా వాటన్నిటితో తాదాత్మ్యం చెందకుండా ఉండు. వాటితో అంటకుండా ఉండు. అట్టి నిర్వాణ స్థితిలో సహజమై ఉన్మనిలో నిండుగానుండుము. పరిణామ స్థితిలో ఏ విధంగా ఉండాలి నువ్వు అంటే, పరిణామ స్థితిలో అంటకుండా ఉన్నటువంటి వాడిపై ఇప్పుడు ఫస్ట్ చెప్పినారే, నిర్వాణ స్థితిలో నీలో కలుగుతున్నటువంటి పరిణామాలతో తాదాత్మ్యం చెందకుండా, అద్దంలో ప్రతిబింబం లేకుండా, అంటకుండా కేవలం దృశ్యంగా కనపడి ఎట్లా పోయిందో, తామరాకు నెలలో ఉన్నప్పటికీ దానితో తాదాత్మ్యం చెందకుండా, అంటే దాంట్లో తడవకుండా ఎట్లుందో అట్లా నీవు సహజ స్థితిలో నిర్వాణమై ఉండు. సహజ స్థితిలో వాటిని అంటకుండా ఉండు. కానీ చైతన్యం కోతి వంటిది, చైతన్యం అనేది కోతి వంటిది అనే మాట ఇక్కడ తీసుకొచ్చారు. అక్కడ ఇందాక చెప్పినటువంటి మనసు అనేదే కోతి అని చెప్పారే అది. ఆ చైతన్యం అనే కోతి ఉండనియదు కదా నిన్ను. లోపల మనసులో చేరి దానితో నుంచి ఈ వ్యవహారం అంతటినీ నడిపించే ప్రయత్నం చేస్తుంది ఆ చైతన్యం అనే మనసు అనే కోతి. కాబట్టి ఉన్మని నుండి నీ సమిష్టి మనస్సు చలించినట్టు చేయి. నువ్వు ఏదైతే ఏ దాన్ని పట్టించుకొని మనస్సు అనే దాని నుంచి ఉపసంహరింపబడి ఉన్నావో ఉన్మని స్థితిలో, దాంట్లో నుంచి మళ్ళీ నిన్ను చలించేటట్టు చేస్తుంది అది. ఆ ఉన్మనిని వీడక కోతి వంటి చైతన్యమును బుజ్జగించుము. ఏ చైతన్యం అయితే కోతి వంటిది కలిగిస్తుందో నీలో, దాన్ని బుజ్జగించమంటే దానితో తాదాత్మ్యం చెందకు. అది ఒకటి కోరిక పుట్టించిందప్ప నీకు. దాని వైపుకు అది కలిగించినప్పటికీ నీలోకి నువ్వు ఉపశమనం చెందేటువంటి స్థితిలోకి వెనక్కి మళ్ళీ దాని వైపుకు పోకుండా వెనక్కి మరలించు దాన్ని, ఆ పుట్టిన కోరికను. ఆ మాలిమితో అమనస్కమును దాటిపోము. మాలిమితో అమనస్కమును దాటిపోము. ఏం చేయాలి? మలినం చెందకుండా అమనస్కాన్ని దాటిపోయేటువంటి అమనస్కంగా ఉండాలి. దాంట్లోకి మళ్ళా మనస్కరించడం అంటే చైతన్యంతో గుర్తించడమే. చైతన్య రహితమైతే అమనస్కం. ఆ మనసులో ఏదైతే కలిగింపజేస్తోందో దాని పట్ల ఆకర్షింపబడకుండా ఉండడమే. ఎందుకనగా చైతన్యమును ఎదిరించి సంఘర్షణ పడినచో ఎరుక వీడకపోగా రెట్టింపగను. మళ్ళీ దీంతో వాదన మళ్ళీ నీలో నీ వాదన లోపల పెట్టుకునేప్పటికీ అది కూడా మళ్ళీ సంఘర్షణ మొదలవుతుంది. అంతరంగ సంఘర్షణ. దాన్ని ఎదిరించడం కాదు, దాన్ని పాటించకుండా చూసేటువంటి స్థితి కలిగింది అంటే, కోరిక కలిగింది అంటే ఇది అవసరమా, ఏమిటి, ఏ విధంగాను అనేటువంటి ఆ అనుభవం అనేక సార్లు నాలో కలిగింది. నేను దాన్ని అంతటిని చూసిందే కదా. ఇదంతా కేవలం లేకునే తోపింపజేస్తున్నటువంటి దాని చేతనే ఉన్నట్టుగా నేను ఏ విధంగా కలలో దొచ్చిందో అట్లా ఈ వ్యవహారంలో ఏదైతే మనస్సును చెలింపజేస్తుందో ఆ చైతన్యమనే కోతి, దాని యొక్క చేష్టలతో మళ్ళీ నువ్వు తాదాత్మ్యం చెందకుండా, దానితోనేమి సంఘర్షణ పడకుండా, మనసు యొక్క సంచారాన్ని కనుక్కొని మనస్సును అమనస్కంగా ఉన్నటువంటి స్థితిలోకి పో. అంటే చైతన్యాన్ని విమర్శించి వినయంగా తప్పించుకో. చైతన్యం యొక్క చేష్టలని నువ్వు గుర్తెరిగి, విచారణ చేత గుర్తెరిగి వినయంగా తప్పించుకుంటే దాంతో తాదాత్మ్యం చెందకు. దాన్ని మళ్ళీ కావాలని కోరుకోకు. దానితో సంఘర్షించకు. తటస్థ స్థితిలో ఆ వైఖరిలో ఉండు. ఉన్మని స్థితి స్థిరం కాగా నీలో నీవవుదువు. ఆ మనసు రహితమైనటువంటి స్థితిలో నీలో ఏర్పడితే నువ్వు స్థిరంగా ఉంటావు. ఎరుక వ్యవహారం అంతా నీకు అసంగమవుతుంది. అప్పుడు దాంతో సంగమించే స్థితి లేదు. దీనంతటినీ సాధించుకోవాలంటే నీవు ఎరుకను మిగిల్చే బోధలను కానీ, ఎరుకను శాశ్వతపరిచే బోధలను కానీ వినవలసి వచ్చినప్పుడు సంఘర్షణ పడక ఊరకుండుము. గురు సూచనలైనటువంటి ద్వాదశి షోడశలియందు నిండి ఉండి చెలిమితో అలవాటు పడి ఉండుము. ఉన్మనిలో స్థిరమగును అగుము. ఎరుకకు స్థానం లేనట్టు నిండైన బయలులో ఉండగోరు. కాబట్టి దీని అంతటినీ సాధించుకోవాలంటే ఎరుకను మిగిల్చే బోధలు, శాశ్వతపరిచే బోధలు, లేదంటే నీవు ఏ ఎరుక చేతనైతే ఈ సర్వముతో వచ్చిందో ఆ ఎరుక నువ్వే, ఆ బ్రహ్మము కూడా నువ్వే, ఆ బ్రహ్మానంద స్థితిలో కనుక ఉంటే నేను బ్రహ్మమునని ఏకత్వ స్థితిలో ఉన్నప్పటికీ
మళ్ళీ కామన కలిగే అవకాశం ఉంది కాబట్టి అదే బీజం కాబట్టి ఆ స్థితిలో కూడా ఉండకుండా ఏదైతే సర్వరహితమే చేసేటువంటి మొత్తంగా రహితం చేయగలిగిన బోధ ఉందో ఆ బోధతో గురు సూచనలైనటువంటి ద్వాదశి షోడశులతో నిండి ఉండి చెలిమితో అంటే ఎప్పుడు కూడా మనసులో వ్యవహారం ఏది చేస్తున్నప్పటికీ మూలం లేని గురి తిరిగే శరీరం ఏమీ లేదు, ఉన్నది ఉత్త బయలు ఒట్ట బట్ట బయలులో ఏ రకమైన ప్రపంచం అనేదే లేదు, ప్రపంచం అనే దృశ్యమే లేదు, కనపడుతున్నదంతా కళలో కనపడుతున్నది అనే భావంతో ఉండుము. అట్లా ఉంటే నువ్వు అట్లా అలవాటు పడి ఉంటే స్థిరమవుతావు, ఎరుకకు స్థానం లేనటువంటి నిండైన బయలులో ఉంటావు అని చెప్పారు. దాన్ని అపరోక్షానుభూతి అనేది అపరోక్షానుభూతి అనే దాన్ని ఎతుకుతూ ఉంటే నిన్న ఆన్లైన్లో ఎప్పుడుదో 57 సంవత్సరాల కిందటిది ఒకటి దొరికింది. సరేలే దాన్ని అది అద్వైత బోధలో శంకరాచార్యులు రాసినప్పటికీ ఒక ఆయన బ్రహ్మ విద్య తెలుసుకునే వాళ్ళు అపరోక్ష స్థితిని పొందడానికి మూలమైనటువంటి సూత్రాలు దీంట్లో కొన్ని చెప్పారు. అపరోక్ష చెందడం అంటే ఆత్మానుభవ స్థితినైనా స్థిరపరచుకోవాలి కదా, అది స్థిరపరచుకోకుండా మళ్ళీ దాంట్లో నుంచి మాటికి ఇది వస్తూ ఉంటారు. కాబట్టి దీన్ని ఎట్లా చేసుకోవాలనే భావంతో ఈ శ్లోకాలకు అర్థం రాశానని రాశాడు, దొరికింది అది. అది మళ్ళీ వెంటనే ప్రింట్ తీసుకున్నాం, ఎందుకంటే ఆ కనీసం ఆశ్రమంలో అన్నా ఉండనీలే అద్వైత బోధలదే అయినప్పటికీ అపరోక్షానుభూతి అనేటువంటిది బ్రహ్మ విద్యా విధానంలో ఎట్లా పాటించుకుంటూ ఉండాలి, ఆ భావంతో స్థిరపడేది ఎట్లా, తాను ఆత్మననేటువంటి స్థితిలోనైనా అనేటువంటి దానికి కొన్ని ఉదాహరణలు ఏవైతే ఇచ్చారో వాటి శ్లోకాలకు అర్థంగా రాశారు తెలుగులో. ఆయన మరి ఆయన తెలుగు లెక్చరర్ ఎవరో మరి 57 ఏళ్ళ కిందట మన ఈ మఠం వాళ్ళు ఎవరు మన శంకర మఠం వాళ్ళు రూపొందించింది అది. అందరికీ మనకేం అవసరం లేదు, మళ్ళీ అందరూ ప్రింట్ చేసుకోవాల్సిన పని లేదు, ఆశ్రమంలో పెడదామని పెట్టాము. ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు దాన్ని కూడా చర్చించుకుందాం. నిన్ననే ప్రింట్ తీసుకొని వచ్చేది. తరువాత అనన్యాచల పరిపూర్ణ బోధ అని ఒకటి ఉండేది బుక్, మనం ఇంతకుముందు చూసిందిలే, అది కూడా నేను తీసుకొచ్చాం, రాజయోగ్ గారు రాసినది. సమయం దాటిపోయింది, మంగళం చెప్పండి. ఇంకా మంగళం చెప్పన్నా. ఏం లేడు మీనా లేడు, మంగళం చెప్పు నువ్వు. మీట్ ఆన్ చేసుకోకుండా చెప్తాను అనుకున్నా. మంగళం మంగళంబు శ్రీ పుల్లయాజులకు మంగళంబు, సకలము శుభము కోరే సద్భక్త జనులకు మంగళంబు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై, పూర్ణానంద పుల్లయాజులకు జై, విష్ణుఆనంద కృష్ణమూర్త్యాజులకు జై, అనంతకోటి భక్త మండలికి జై. జై గురుదేవ. జై గురు.